ప్రపంచానికి శాంతిని దయచేసిపోతున్నాను అని అంటే, నీ దగ్గర శాంతి ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీకెంతమంది కీడు చేసినా, నీ గురించి ఎంతమంది తప్పుడు మాటలు మాట్లాడినా, నీ గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడినా, నిన్ను కొట్టాలి చంపాలి అని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని అక్కడికక్కడే క్షమించేసేసి సరదాగా మాట్లాడితే వాళ్ళతో. క్రైస్తవుడంటే దేవాది దేవుని చిత్తానుసారంగా బ్రతికేటోడు అని అర్థం. ఈరోజు ఉదయం మొదటి లెసన్ మనం విన్నాం. ఏం విన్నామో ఒక్కసారి మీ మాటలతో మీ నోటితో మీరు చెప్పే ప్రయత్నం చేస్తారా? స్పీడ్గా స్పందించండి. గమ్మున ఎండాకాలం కాబట్టి ఇలా కూర్చోకుండా కాస్త స్పీక్అవుట్ ఒక మాట అలా పడేయండి. మొదటి మెసేజ్ ఏం విన్నాం? ఓవరాల్ కాన్సెప్ట్ వన్ వర్డ్లో చెప్పండి. టైటిల్ చెప్తున్నారు అయితే మీరేం విన్నారు అని అంటే ఓవరాల్ కాన్సెప్ట్ వన్ వర్డ్లో చెప్పమని చెప్పినా కానీ టైటిల్ చెప్పమని లేదు. ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే దేవుణ్ణి, దేవుని కుమారుని ఎలా నమ్ముతున్నావు, నువ్వు ఎలా నమ్ముతున్నావు అని చెప్పేసి చెప్పాడు. ఎలా నమ్మాలో, దేవుణ్ణి ఎలా నమ్మాలో, దేవుడి లోకానికి మన కొరకు పంపించిన యేసు ప్రభుని ఎలా నమ్మాలో చెప్పాడు. నువ్వు నమ్ముతున్నావు బాగుంది, ఎంతకు దేవుడు నిన్ను నమ్ముతున్నాడా అనేది రెండో పాఠం. అవునా? నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, ఏదో ఒక రకంగా నమ్ముతున్నావు బాగుంది, కానీ అసలు దేవుడు నిన్ను నమ్ముతున్నాడా? నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నావా? ఎట్టుంది నీ నమ్మకం అనేది రెండో పాఠం రాజన్న ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి పాఠం. ఓకే, చెక్ చేసుకోవాలి. మొదటి పాఠంలో నేనున్నాను కరెక్ట్గా అని అనిపించవచ్చు, రెండో పాఠంలో నేనున్నాను అనిపిస్తుందా? ఇక మూడో పాఠంలోకి వస్తే, మూడో పాఠం మనం ఏమి విన్నాం? దేవుడు మనల్ని నమ్ముతున్నాడా లేదా కాదు, అసలు ఆ జాబితాలోనే లేము, క్రీస్తు మార్గంలోనే లేము అనే విషయం తెలిపోయింది. ఇంకోటి కూడా అర్థం అవ్వాలి మనకి. ఏంటి అంటే ఎందుకు దేవుడు ఈ రోజున్న విశ్వాసులందరికీ తండ్రిగా అబ్రహాము గారిని ఎందుకు నియమించాడు? అర్థమైందా? చెప్పండి, ఎందుకో చెప్పండి. ఆయన క్రీస్తుకు పూర్వమే క్రైస్తవుడుగా బ్రతకటం, క్రీస్తుకు పూర్వమే క్రైస్తవుడుగా బ్రతకటం మాత్రమే కాకుండా ఈరోజు క్రైస్తవులు పొందుకున్నటువంటి నిబంధనను మొట్టమొదట పొందుకున్న వ్యక్తి ఆయన. కొత్త నిబంధన మొదట ఎవరికి ఇవ్వబడింది? అసలు కొత్త నిబంధన ముందా, పాత నిబంధన ముందా అని అన్నప్పుడు మీరు జవాబు ఏం చెప్పారు? కొత్త నిబంధనే ముందన్నారు. ఆ కొత్త నిబంధన ముందు అన్నప్పుడు ఎంత ముందు అంటే ఎవరికి ఇవ్వబడింది, ఎలా ఇవ్వబడింది? అది ఇన్ని విషయాలు తెలిసినప్పుడు మరి ఆయన క్రైస్తవుడు కాకపోవటం ఏంటి కదా? ఇంతకిప్పుడు క్రైస్తవుడు అంటే ఏంటి? కరెక్ట్ సమాధానం చెప్పాలి. క్రీస్తుకు పూర్వం కూడా క్రైస్తవులు ఉన్నారు అని అన్నప్పుడు ఇప్పుడు సరైన సమాధానం జవాబు రావాలి. క్రైస్తవుడు అంటే ఎవరు చెప్పండి? మీరు ఇట్లా చెప్తారనే కరెక్ట్గా చెప్పాలి ఇప్పుడు అని చెప్పింది నేను. క్రైస్తవుడంటే దేవాది దేవుని చిత్తానుసారంగా బ్రతికేటోడు అని అర్థం. యేసుప్రభు ఎలా బ్రతికిండు? చిత్తానుసారంగానే బ్రతికింది. అందుకోసమే క్రీస్తుకు పూర్వము ఉన్నారు, క్రీస్తు శకములో కూడా ఉన్నారు క్రైస్తవులు అంటే ఇప్పుడు చెప్పండి. క్రైస్తవులు అంటే దేవుని చిత్తానుసారముగా, దేవుని ఉద్దేశానుసారంగా భూలోకంలో బ్రతికేటటువంటి వారు క్రైస్తవులు. ఆ విషయంలో పేరు పొందిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారు. అంత మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలందరికీ మార్గదర్శి నిలబడ్డాడు. ప్రపంచ ప్రజలందరి కొరకు తనను తాను బలి అయ్యాడు. కాబట్టి దేవుడు ఆయన పేరును అధికంగా హెచ్చించి నీ తర్వాత నీ మార్గములో నడవబోయే వాళ్ళందరికీ నీ పేరే పెట్టి పిలుస్తానని చెప్పాడు. కాబట్టి క్రైస్తవులం అని పిలువబడుతున్నాం. సో ఇదే విధానంలో చూస్తే దేవుని చిత్తానుసారంగా బ్రతికే వాళ్ళని క్రైస్తవులు అంటారు అని అనుకుంటే పాత నిబంధనలో కూడా చాలా మంది ఉన్నారు క్రైస్తవులు. అది సో అదే మూడో పాఠం మీరు విన్నది. క్రీస్తుకు పూర్వమే క్రైస్తవులు ఉంటే క్రీస్తు శకంలో లేరేంటి? ఇప్పుడు లేరేంటి? మొదటి శతాబ్దంలో అయితే దండిగా ఉన్నారు, కానీ మొదటి శతాబ్దపు క్రైస్తవులు, మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి విశ్వాసం నేడుందా? ఒకసారి వచ్చిన మాట చెప్తాను. దాదాపుగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు యోసేపు లాంటి వాళ్ళే. ఒకప్పుడు మీరు మీ జీవితంలో ఆరంభంలో అబ్రహాం లాంటి వాళ్ళే. అవునా కదా చెప్పండి మీరు? ఒకప్పుడు. ఇప్పుడు పడిపోయారు, తగ్గిపోయింది రేటింగు, విశ్వాసం తగ్గిపోయింది. తగ్గకూడదు. ఈరోజు మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే దాదాపుగా విశ్వాస విషయంలో బలంగా ఉన్నప్పుడు ఎన్నో అవకాశాలు మన దగ్గరకు వచ్చినాయి. మనం ఏం చేసాం? వాటిని
చిత్తు కాగితాల్లా అలా ఇసిరేసి వచ్చాం. విశ్వాసం పడిపోయినప్పుడు ఇప్పుడు వస్తే ఎంత బాగుండు అవకాశం అని అనుకుంటున్నావా లేదా? దానికి దీనికి మధ్యలో ఏం జరిగింది? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆలోచన చేయండి. కష్టాలు మనకు కొత్తగా. క్రైస్తవునికి కష్టాలు ప్రతిరోజు తినే భోజనం లాంటిది, ప్రతిరోజు తాగే నీళ్ళ లాంటిది. క్రైస్తవుడు అని అంటేనే కష్టాలు. అవి అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, కొత్తదేం కాదు. మీరు నమ్మండి, వాస్తవం ఇది నేను చెప్తున్నాను, పచ్చి నిజం. ఇందాకలా తమ్ముడు మాట్లాడుతూ యోసేపు గారి గురించి చెప్పారు కదా. ఈ యోసేపు గారు పోతీఫరు వారి ఇంట్లో ఉన్నప్పుడు బాధలు లేవా, కష్టాలు లేవా? కానీ విశ్వాసం ఉంది. తల్లిదండ్రులు కళ్ళ ముందు లేరు, అన్నదమ్ములు కళ్ళ ముందు లేరు. బాధ ఉంటుందా, ఉంటుందా? మళ్ళా కలుస్తానో లేదో ఆయన తెలుసా? ఏది నా జీవితం, ఎటు ప్రయాణిస్తుంది నా జీవితం, ఏమైపోతుంది నా జీవితం, నా వాళ్ళ దగ్గర లేని బ్రతుకు ఎందుకు, బ్రతికి ఎందుకు, అవసరమా ఈ బ్రతుకు, ఈ బ్రతుకు ఎందుకు, నా బ్రతుకు, నా వాళ్ళు లేరు, ఎవరి కొరకు బ్రతకాలి నేను అనేటటువంటి ఆలోచనలు ఏమైనా చేశాడా? అలాంటి ఆలోచనలు ఏమైనా వచ్చిందా? దగ్గర 10-12 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. ప్రమోషన్సా? జీతమేగా. దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. దానివల్ల ఈయనకి ఏమైనా లాభమా, ప్రయోజనమా? కానీ విసుగు చెందాడా? దేవుడు ఉన్నాడు, దేవుని పట్ల ఆయనకు విశ్వాసం బలంగా ఉంది, అంతే. అందుకోసమే నేను ప్రార్థన చేసేటప్పుడు కూడా అడిగాను, ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాను, తినటానికి అన్నం, ఉండటానికి ఇల్లు, ఆరోగ్యం కూడా లేకపోయినా పర్లేదు చెప్తున్నాను, గుండె నిండా విశ్వాసం ఉంటే చాలు నువ్వు బతికేస్తావు చెప్తా. దానికి ఉన్న విలువ అట్లాంటిది. విశ్వాసం ఒకటి చాలు, ఏమీ లేకపోయినా పర్లేదు, ఎవ్వరు లేకపోయినా పర్లేదు. నమ్ము, వాస్తవం ఇది. ఒకప్పుడు మనం ఎవరిని పట్టించుకోలేదు. విశ్వాసం బలంగా ఉంటే కష్టాలు లాభాల్లా కనబడుతుంటాయి. కష్టాల్ని ఎంత ఆనందంగా, ఎంజాయ్మెంట్గా తీసుకుంటుంటాం కదా. ప్రతి కష్టం, నీకు తగిలే ప్రతి కష్టం ఒక ఎనర్జీ ఇస్తుంటుంది, నీకు ఒక పవర్, లోపటి నుంచి ఒక రకమైనటువంటి ఫీల్ వస్తుంటుంది తప్ప బాధ కలగదు. విశ్వాసానికి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి శక్తి, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఈ ప్రపంచానికి తెలియదు. విశ్వాసానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో, విశ్వాసం ఎంత అమోఘమైనదో, ఎంత అద్భుతమైనదో ఎవరికి తెలియదు, దాన్ని అనుభవించిన విశ్వాసికి తప్ప. అర్థమవుతుందా? అంత గొప్పది. అయితే పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక పక్క ఇంట్లో టార్చర్, ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఏం టార్చరు? ఈయనకి ఎప్పుడు సంతోషం? ఒక విశ్వాసికి ఎప్పుడు సంతోషం చెప్పండి? ఒక పాపికి ఎప్పుడు సంతోషం చెప్పండి? పోనీ ఇలాంటి అవకాశం వచ్చిందని గట్టుంటుంది. బా, ఇంకా చూడాలి ఆయన ఫేస్ కట్టు గ్లో అవుతుంటుంది అంతే. ఏమనుకుంటున్నావురా నన్ను? వాళ్ళ యజమానురాలు అడిగిందని చెప్పేసి ఏదో అంటుంటుంది కదా, దినదినం మాట్లాడుకుంటూ వచ్చిందని చదివారు మీరు ఇందాకలా. మాట్లాడినప్పుడల్లా పరిగెత్తుకుని అద్దం ముందు పోయి ఇంత అందంగా ఉన్నాను రా అని చెప్పేసి 1-4 సార్లు చూసుకొని నా లెవెలే వేరిపో. మనుషులు పొగిడితే ఎక్కడికో పోతాం కదా మనం, అందులో స్త్రీ పొగిడితే ఈ పదం వాడచ్చో వాడకూడదో కానీ సంఖనాగిపోతాం అంతే. అవునా కదా? అది మన పరిస్థితి. కానీ ఆయనకు కంపరం ఈవిడొచ్చి ఇట్లా కొట్టుకుంటున్నారే, మళ్ళీ వచ్చిందిరా. ఎంతసేపు ఉంటుందో నా పానానికి. ఈ ఇల్లే నరకం అయిపోయింది. ఒకప్పుడు మంచిగానే ఉండేది, కానీ ఈరోజు ఈవిడ నిలబడి ఏం మాట్లాడుతుంది అసలు? ఆయన బాధ ఎవరికి అర్థమవుతుంది? ఒక నీతిమంతునికి తప్ప ఎవరికి అర్థమవుతుంది? మనకు అర్థం కావట్లేదని అంటే మనం కాదు. ఆయన బాధ అర్థం అవ్వాలంటే మనం నీతిమంతులమై ఉండాలి. అది చూడిగా టార్చర్. ఇంట్లో చాలా జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్తున్నాడు, తన పని తను చేసుకుంటున్నాడు. ఏ పని చేసినా చుట్టూ చూస్తున్నాడు, ఇక్కడ ఏమైనా ఉందా, వచ్చే అవకాశం ఏమైనా ఉందా అని చూసుకుంటున్నాడు, పని చేస్తున్నాడు. మరలా పని చేసేటప్పుడు రేయ్ రా, ఆయన చేతికి చాలామంది ఉంటారు కదా, ఈయననే కదా మెయిన్, చాలామంది పని వాళ్ళు ఉంటారు కదా, నన్ను నిడిచిపోకుండా రై, ఇక్కడే పని చేయి, నా చుట్టుపక్కల పని చేయండి అని చెప్పి చెప్తున్నాలే. ఈయనకంటే పెద్ద ఆవిడ కదా, ఆవిడొచ్చి ఏంద్రా మీరు ఈడేం చెప్తున్నారా, ఎలాంటి బయటికి అనగానే ఆవిడ మాట వినాల్సిందే, పోవటమే, మళ్ళీ తిరిగి లేచి చూడటం, ఒక్కడు కూడా లేరు ఏంద్రా, అమ్మ కష్టమే అని అనుకోవటం. ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా ఆ ఇంట్లో చాలామంది ఉంటారులే, పని వాళ్ళు ఉంటారు, ఆ పని ఈ పని చేసేటోళ్ళు ఉంటారు అని పోయిండు. ఆయనకేం తెలుసు, ఆల్రెడీ ఆవిడ పంపించేసింది బయటికి అందరికీ. ఆవిడ ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంది. మాట్లాడుతుంటే వినట్లేడు కానీ డైరెక్ట్ అటాకే చేయాలి తప్పదని చెప్పేసి అనుకుంది. ఒక పాంచి ప్లాన్ చేసుకొని, రేయ్ నీకు ఇక్కడేం పని, నువ్వు బయటికి పో, నీకు ఇక్కడేం పని, నువ్వు బయటికి పో, పని అవ్వలేదు కదా అమ్మా అని చెప్పేసి అంటే తర్వాత పిలుస్తలేవా, పో, పని అవ్వలేదట, పని అవ్వలేదు నేను చెప్తుంటే కూడా, పో బయటికి వా అనగానే బయటికి పోతారు. ఎదురు చూస్తుంది. ఇక
అందరూ నాలే పని చేస్తున్నారే లోపలని సరాసరి వచ్చిండు. అమ్మగారు వీళ్ళు ఏమైపోయారు, పని మధ్యలో నిలిచిపోయారు, వాళ్ళు వస్తారు కానీ నువ్వు రా అన్నది కథం. అమ్మనిది నీ ప్లానా అని చెప్పేసి ఇంకా పరుగు పరార్ పట్టుకుపోయింది. టవల్ దొరికింది, పరార్ అయిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బాబురే తొక్కల టవల్ పోతే పోయింది, నేను బయటపడ్డా అనుకొని బయట చాలా ప్రశాంతంగా ఉన్నాలే. ప్రశాంతంగా ఉన్నా కూడా సాయంత్రం ఇంటికి వెళ్ళబోయేది. అసలు ఈ ఇంట్లో ఎలా ఉండేది? ఇప్పుడు ఈరోజు అటాక్ చేసింది, రేపు ఏం చేస్తుందో, ఎల్లుండి ఏం చేస్తుందో. తండ్రి ఎంత పని చేస్తేవి, పోయి పోయి ఇంట్లో పెడితేవి, నన్ను పోయి పోయి ఇట్లాంటి ఆవిడ దొరికిందే ఆయన, నా బతికేంది ఇప్పుడు, నా పరిస్థితి ఏందని చెప్పేసి నీతిమంతుడు భక్తిపరుడు కదా, ఖచ్చితంగా దేవుడిని అడిగే ఉంటాడు, ఖచ్చితంగా ప్రార్థన చేసే ఉంటాడు. ఉండు నాయన అని. తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే జైల్లో చెరసాలలో వేశారు. చెరసాలలో మహా అయితే ఒళ్ళుకు దెబ్బలు, కొరడా దెబ్బలు కొడతారేమో, కాళ్ళకు బొండా వేస్తారేమో, కానీ దాన్ని కూడా పట్టించుకుంటాడు, విషయమే కాదు. కానీ ఎంత ప్రశాంతంగా ఉందో, బాబా ఎంత ప్రశాంతంగా ఉందో అనుకున్నాడు ఆయన. అంతేనే కదా. మొత్తానికి ఆ పోతిఫర్ భార్య పీడ విరగడైపోయింది. చాలు ప్రశాంతంగా 3 పూటలు కాకపోతే 2 పూటలు, 1 పూట పెట్టినా చాలు ఈ జైల్లో. ఇది నీతిమంతుని స్థితి స్థాయి. ఒకవేళ బలవంతంగా నీతి చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది బలవంతంగా భక్తి చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అక్కడ దేవుడు గుర్తుకొచ్చేసి కమిట్ అవ్వచ్చు, కానీ మళ్ళీ దేవుడు చూస్తున్నాడు, ఎందుకు మళ్ళా ఇబ్బంది అని చెప్పేసి ఈ రకమైన భక్తి కూడా ఉంటుంది. నీతిమంతుడుగానే ట్రై చేస్తూ ఉంటాడు, కానీ అంత పరిపూర్ణత కాదనమాట. ఆవిడ ట్రై చేస్తుంది, మాట్లాడుతుంది, వద్దు వద్దని నిరాకరిస్తుంటాడు. ఏదో పైన మాత్రం వద్దంటుంటాడు, కానీ లోపల ఎక్కడో ఉంటుంది ఫీలింగ్, చిన్న ఫీలింగ్. అలాంటి వాడు జైల్లోకి పోయింది అనుకో. ఓ సినిమాలో పాత కాలంలో, నేను క్రీస్తులో రాకముందు చూసినటువంటి సినిమా గురించి, రవితేజ అనేవాడు ఉంటాడు. అద్దం ముందు పోయి నీ ముఖం మండ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు గారు నువ్వు అని చెప్పేసి ఆ టైప్లో ఉంటుంది అనమాట. అట్లాంటి భక్తి పరుడు ఇంకా జైల్లోకి వెళ్తే ఎంత మంచి అవకాశం పోగొట్టుకుని ఫైనల్గా జైల్లోకి వచ్చినావురా నువ్వు అనుకుంటాడా లేదా? ఇది ఎవరి పొజిషను? పరిపూర్ణమైన విశ్వాసం లేని వారి పొజిషను. స్థితి ఒకటే, పరిస్థితి ఒకటే, కానీ ఆనందపడుతుంది ఎవరు కష్టాల్లో. నేను కోరుకుంటున్నది, ఇందాకలా ప్రార్థన చేసింది, మీరు ప్రతి దినం పోరాటం చేయాల్సింది, ప్రతి దినం దేవుని మోకరించి కాళ్ళు పట్టుకొని అడగాల్సింది ఏదో తెలుసా? ఆ రేంజ్ విశ్వాసం కావాలి తండ్రి. ఇప్పుడు చెప్పండి అన్న, 2 స్థితులు చెప్పాను నేను. వాళ్ళిద్దరు ఎవరు చెప్పు? 2 విశ్వాసులే. మనం ఎక్కడున్నాం? ఈ 2 కూడా లేకుండా ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది, 3వది. ఏదో నామకి వాస్తా, చేస్తున్నామంటే చేస్తున్నాం భక్తి, వెళ్తున్నామంటే వెళ్తున్నాం. చెప్పాలి ఈ స్థితులను గురించి డీప్గా అని అంటే చాలా టైం పడుతుంది, కానీ పూర్ణ హృదయము, పూర్ణ ఆత్మ, పూర్ణ మనసు, పూర్ణ బలం అని అంటాడు చూసావా? దాని బలం ఎంత అని అంటే మీకు అర్థం కావటం కోసం చెప్తాను. హైడ్రాలిక్ మిషన్ ఎంత బలమైంది? అది పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ఆరాధించేటటువంటి వాడు ఉంటాడు చూసావా? వాని చిటికనే ఏలి మీద ఒక చిన్న ఎంట్రుక ఉంటుంది, ఆ ఎంట్రుకను కూడా మోయలేదు అది. నీ పిడికిలి బిగించి గుద్దితే రోడ్ రోలర్ పగిలిపోద్ది అంతే. నేను భౌతికంగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దాన్ని ఆత్మీయంగా కన్వర్ట్ చేసుకుంటే అర్థమయ్యేటటువంటి స్థితి అది. విశ్వాసానికి ఉన్న పరిపూర్ణమైనటువంటి విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో. అలాంటి ఎప్పుడు సాకులు చెప్పడు, పరిగెత్తుకొని పోతాడు. ఏ పనిలో ఉన్నా వదిలిపెట్టుకొని వస్తాడు. ఎలాంటి బిజీ ఉన్నా కూడా అక్కడ చెప్పాల్సింది చెప్పేసి వస్తాడు. అవునంటారా కాదంటారా? ఇలాంటి విషయాలు ఇంకా బాగా ఎవరికి అర్థమవుతుంది అని అంటే యవ్వనస్తుల దగ్గరికి వెళ్ళు, వాళ్ళు చెప్తారు. యవ్వనస్తులు, నేను కూడా ఒకప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు, టీనేజ్ దాటి ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు, నేననే కాదు ఎవరైనా ఏ యూత్ దగ్గరికి వెళ్ళినా కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఉన్నాడు అనుకో, ఆ అమ్మాయిని చూడటానికనో, ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయితో మాట్లాడటం కోసమనో, ఏదో ఆ అమ్మాయితో కాలం గడపటానికో వెళ్ళేటప్పుడు ఎవరిని ఎక్కడ బురిడి కొట్టించాలో అక్కడ బురిడి కొట్టించి తనకు ఉండాల్సిన సమయాన్ని, తనకు అవునా కదా, తనకు కావలసినటువంటి సమయాన్ని తీసేసుకుంటాడు. ఎన్ని పనులున్నా కూడా వాటన్నింటినీ ఒక రోబోలా చేసి పడేస్తాడు. ఒక రోబోలా చేసి పడేసి, ఎందుకంటే ఐ వాంట్ టైం అంటాడు. నాకు టైం కావాలి. నేను ఒకప్పుడు చేసేవాడిని, అట్లా చేసినోడే. ఫుల్ బిజీ ఇంట్లో వరకు, ఇంట్లో ఏ ఒక్క పని చేయకుండా నేను బయటికి వెళ్తే ఇంటికాడి నుంచి కేక వస్తుంది. అప్పుడు ఫోన్లు ఉండేవి కాదు. ఇంటికాడి నుంచి
ఒక కేక వేస్తే ఊరంతా వినబడేది. ఏ ఇంట్లో ఉన్నా నా పేరు నాకు వినబడిపోద్ది అంతే. ఆ కేక నాకు రాకూడదు అని అంటే నేనేం చేయాలి? ఇన్ టైంలో పని చేసుకోవాలి. అలా అసలు వెళ్ళేదన్నమాట పని. ఎప్పుడైపోయేదో అర్థం కాదు కాదు. ఎందుకనంటే అంతే మరి. ఇంకొక సన్నివేశం ఉంటుంది, రోమాలు నిక్కబడిస్తే నా జీవితంలో అట్టాటి పని చేసిన నేను. పూర్ణ హృదయంతో నమ్మితట్టుంటుంది. వా, పోటుగాళ్ళు మహానుభావుళ్ళు అనేటటువంటి వాళ్ళు ఊర్లో గజ్జ 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 వణుకుతున్నారు. నార్త్ నుంచి బీహార్ బ్యాచ్ 30-40 మంది ఊర్ల పొంటిబడి మనుషుల్ని నరికి చంపేసి బంగారం సొమ్ము అదంతా పట్టుకపోతున్నారని చెప్పేసి గజ్జ 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 వణుకుతున్నారు ఊర్లో వాళ్ళందరూ. అంగజుడు ఎట్టుంటుందో. అలాంటి సమయంలో సింగిల్గా అడవి ఎక్కటం అంటే మన మామూలు విషయం అది. అది కూడా అర్ధరాత్రి. నాకెవడు రాడ్ వచ్చేది అని ఆ ఫీలింగ్ చూడు. అసలు 30 మంది వస్తే నన్ను ఏం చేస్తారు? పొట్టు మిగిల కూడా చేసేస్తారా లేదా? కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా వస్తుంది? అందరూ పెద్ద పెద్దోళ్ళే ఒరే 2-3 కలిసి కానీ పక్కకు కూడా వెళ్ళకండి జాగ్రత్త అని చెప్పేసి అందరూ మంచం కింద కత్తులు కటార్లు గొడ్డండ్లు పెట్టుకొని పడుకుంటున్నటువంటి కాలంలో ఎవ్వడికి తెలియకుండా సింగిల్గా అడవెక్తుంటే అర్ధరాత్రి పూట. ఇది ఎందుకు చెప్పానంటే, పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ ద్వారా జరిగే పనులు ఆ రేంజ్లో ఉంటుంది. అందుకోసమే ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసి ఈ రోజుకి ఊపిరాడనీయకుండా చేస్తుంది ఎవరు అనంటే ఈ సాతాను సంబంధులకు, ప్రకృతి సంబంధులకు ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒకే ఒక్కడు ఏం చేశాడు చూడు ఒక్కసారి. ఎలా సాధ్యం ఒక్క వ్యక్తితో ఇంత? ఎలా సాధ్యం ఈ విప్లవం అంటే? ఏమి లేదు, నీకు కూడా సాధ్యమే, నీకు కూడా సాధ్యమే. పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పూర్ణ మనసుతో నువ్వు దేవుని పనిలో సాగిపో. అవన్నీ నీ వెనకాల అన్నీ నీ ముందొచ్చి నిలబడే శక్తి సామర్థ్యం దేనికి ఉండదు. అందుకోసమే కావాలి మనకేంటి? ఏం కావాలని ఇంతసేపు చెప్తుంది? విశ్వాసం అండి. అది సన్నగిలితేనే మన జీవితం పాడైపోతూ ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకిచ్చినటువంటి అసలు సిసలైన అన్నింటికి సమస్తం అసాధ్యం అనేటటువంటిది లేదు. సమస్తాన్ని సుసాధ్యం చేయగలిగేటటువంటి ఏకైక ఆయుధమే ఇప్పుడు మనం మాట్లాడుతున్న విశ్వాసం. విశ్వాసం బలంగా ఉంటే నువ్వు అగ్నికి కూడా భయపడాల్సిన అవసరలే. విశ్వాసం బలంగా ఉంటే మహాసముద్రాన్ని కూడా సముద్రం ముందు నిలబడి మీసాలు మెలేయచ్చు, తొడగొట్టవచ్చు. అంతేనా కదా? విశ్వాసం నీ దగ్గరుంటే, పరిపూర్ణమైన విశ్వాసం నీ దగ్గరుంటే సింహాలతో సవారీ చేయొచ్చు. అంతేనా కదా? నిరూపించబడిందా లేదా? విశ్వాసం నీ దగ్గరుంటే సూర్యుడిని గద్దించవచ్చు. ఆగవాగో అనొచ్చు నువ్వు అంతే. ఎవరితో? బగ 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 మండి ఎండాకాలంలో అందరినీ ముచ్చెమటలు పట్టిస్తూ 5 లీటర్ల నీళ్లు దాపిస్తున్నా ఆ సూర్యుడే. ఆగు అనంటే ఆగాలి. అది విశ్వాసానికి ఉన్న పవర్. ఇక అర్థమైపోవాలి మీరు ఎవరి కోసం పోరాటం చేయాలని. ఈ రోజు నుంచి మనం అందరం ప్రతి దినం 3 పూటలు అవసరం 4 పూటలు మోకరించి ప్రార్థన చేయాలి. దేనికోసమో మీకు అర్థమైపోవాలి. మనమందరం పోరాడాలి. ఎందుకు తండ్రి? స్టెఫెను లాంటి విశ్వాసం వాళ్ళు చేసిన పనులు నేను చేయలేకపోతున్నాను. మొదటి శతాబ్దపు క్రైస్తవులు చెయ్యగలిగింది నేను ఎందుకు చేయలేకపోతున్నాను తండ్రి? ఒక్కటే, ఏం లేదు, నీకు వాళ్లకు మనకు తేడా ఏంటిది? అది అంటే విశ్వాసం. వాళ్ళ దగ్గర ఉన్నదేంది, నా దగ్గర లేనిది ఏంటంటే ఒకటే, ఏం లేదు, విశ్వాసం. ప్రకృతిని, దాన్ని, దీన్ని, అన్నింటినీ ఎదిరించుకుంటూ ముందుకు వెళ్ళారు విశ్వాసం కలిగిన వారు. ఫైనల్గా చావు వస్తుంటే కూడా రా అని పిలిచారు. అవునా కదా? పిస్తోల్ పట్టుకొని, బాంబులు పట్టుకొని సింహాలకు ఎదురెళ్ళొచ్చు. అవునా కదా? ఈ సముద్రం నాకెంత అని చెప్పి పెద్ద షిప్ వేసుకొని, షిప్పు లేదంటే విమానం వేసుకొనైనా నేను ఈజీగా దూకేస్తా, దాటేస్తా అని చెప్పి సవాల్ విసిరొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు విశ్వాసం వాటన్నిటిని, ఇప్పుడు సముద్రాన్ని ఏం చేశాను? విశ్వాసంతో జయించవచ్చు అన్నాను. ఈరోజు దానికి ప్రత్యామ్నాయంగా ఓడలు, విమానాలు వచ్చేసినాయి కదా. అగ్ని కూడా కాలకుండా అగ్నిలో పడి నడవగలిగేటటువంటి
ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఏం చేసుకున్నారు, తయారు చేసుకున్నారు. అంటే కొన్ని సమ్ డిగ్రీస్ వరకు కూడా తట్టుకొనగలిగేటటువంటి మెటల్స్ అలాంటి వాటిని నిర్మించుకొని కూడా ఉండగలరు. కానీ ఏ పరికరం వాడతావు చెప్పు, చావు వస్తుంది ఎదిరించడానికి? చావును జయించడానికి ఏ పరికరాన్ని వాడతావు ఇప్పుడు చెప్పు? ఆ పరికరం ఉందా మానవుల దగ్గర? దాన్ని కూడా ఎదిరించాలంటే, దాన్ని కూడా జయించాలి అని అంటే అది అన్నమాట అవిశ్వాసానికి ఉన్నటువంటి బలం. ఏ బలంతో పోల్చగలవు? అందుకోసమే హైడ్రాలిక్ మిషన్స్ కూడా విశ్వాసం ముందు ఎంటర్గా అని చెప్పింది. ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను మరో క్రీస్తులా కనపడతాడు ఈ లోకంలో. ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి మరొక అద్భుతమైనటువంటిది, ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు పెట్టించి ప్రతి ఒక్కరి హృదయం ద్రవించేలా చేయగలిగేటటువంటి మరొక క్యారెక్టర్, విశ్వాసం ఉన్నవాడు మాత్రమే చేయగలిగేటటువంటి క్యారెక్టర్ గురించి చెప్పి నేను పాఠం ముగించేస్తాను. విశ్వాసం గురించి, విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే, పరిపూర్ణ విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే, వాళ్ళకి మాత్రమే సాధ్యం, అది ఇంకెవరికి సాధ్యపడదు. యేసుక్రీస్తు ప్రభువు వారు భూలోకానికి వచ్చి ఆయన పలికినటువంటి మాటలు ఉన్నాయి చూసారా, జనరల్గా ఏ మానవుడికి వల్లపడని మాటలవి, ఏ మానవుడికి సాధ్యపడని మాటలవి. ఎవడు ప్రవర్తించేటప్పుడు బ్రతకలేడలా. బ్రతకాలి అంటే ఒకటే, విశ్వాసాన్ని ధరించుకోవాలి. అది ధరించుకుంటేనే తప్ప ఎవడు వాటిని అనుసరించలేడు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటను అనుసరించాలి అని అంటే, అనుసరించి బ్రతకాలి అని అంటే విశ్వాసం మాత్రమే ఉండాలి. విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు యేసుక్రీస్తును అనుసరించగలవు తప్ప విశ్వాసం లేకుండా వల్లపడదు. అందుకోసమే మోషే గారి కాలంలో కూడా విశ్వాసము కలిగి సముద్రం దాటారట అందరూ. విశ్వాసము లేనటువంటి ఐగుప్తీయులు కూడా సముద్రం దాటడానికి ట్రై చేశారు, ఏమయ్యారు? మునిగి చచ్చారు. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి వారు చేయాల్సినటువంటి మరొక అద్భుతమైనటువంటి పని ఏంటో చెప్పనా? ఈరోజు మనమందరం నిర్మలమైన హృదయం కలిగి ఉన్నామా? మన హృదయం నిర్మలంగా ఉందా? ప్రశాంతంగా ఉందా? యేసుక్రీస్తు ప్రభువు వారు శాంతిని అనుగ్రహించిపోయాడు అని చెప్పాడు ఆయన. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు శాంతిని దయచేసిపోయాడా? దయచేసాడంటవా, చేయలేదంటరా? మీరు చెప్పండి. ఎవరికి అర్థం కాదు కూడా. అక్షరాన్ని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు? అక్షరం చూపించి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు వారు అగ్నిని, ఆయనే అన్నాడు, నేను సమాధానం పంపవచ్చి తినని తలంచకూడదు, నేను అగ్నినే వేయవచ్చి తిని అని అన్నాడు. ఇంకొక చోట ఏమన్నాడు? నా శాంతిని మీకు అనుగ్రహించిపోతున్నాను. ఇవి చదివితే అర్థమయ్యే విషయాలు కాదు. నిండు విశ్వాసం కలిగి చదివితే మాత్రమే అర్థమయ్యే విషయాలు, విశ్వాసులకు మాత్రమే అర్థమయ్యేటటువంటి విధంగా రాయబడినటువంటి గ్రంథం ఇది. విశ్వాసం లేని వాడికి తప్పులే కనపడతాయి. విశ్వాసం లేనటువంటి వాడు చదివితే గది తప్పుంది, గిది తప్పుంది, గిది తప్పుంది. ఫస్ట్ నువ్వు చదవటానికి నీకు విశ్వాసం ఉందా? ఒకటే అడగలను. నీకు విశ్వాసం లేనప్పుడు నువ్వు చదవటం నీకు అర్థం కాదు, అంతేనా కదా? అర్థం కాదు. ఇది ప్రత్యేకమైనటువంటిది, ప్రత్యేకంగా రూపింపబడింది, ప్రత్యేకంగా రాయబడింది. కేవలం ఎవరికి? విశ్వాసులకు మాత్రమే, బిలీవర్స్ కు మాత్రమే సక్రమంగా అర్థమవుతుంది, లేకపోతే అర్థం అవ్వదు. ఆయన మనకి ఇచ్చిన శాంతి ఏంటో చెప్పనా? ఇంతకు శాంతి అంటే ఏంటో మనకు అర్థం కావాలి. శాంతి అంటే ఏంటో మనకు అర్థం కాకపోతే, పోనీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఈ వరుసలో అఖిల్ నుంచి మొదలు పెట్టుకుంటే వెనకాల ఉన్నటువంటి అంజన వరకు, ఇటు పక్కన ఉన్నటువంటి మీ అందరూ సమాధానం చెప్పండి. నా హృదయం శాంతి సమాధానంతో ఉంది అనగలిగే వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. అనగారు, మీరు ఇస్తున్న సమాధానం వల్ల మీరు చెరపట్టబడుతున్నారు తెలుసా? మీరేమిస్తున్నారు సమాధానం? ఎస్, శాంతితో మేము లేము అని గుర్తించారు కదా, మీరు గుర్తించగలిగారు కదా. మీరు ఎందుకో చెప్పండి. గుర్తించినప్పుడు చెప్పాలి మరి ఎందుకు. ఎలా అనుకుంటున్నారు మీరు? మా దగ్గర శాంతి లేదని మీరు ఎలా అనుకుంటున్నారు? నిర్మలమైన హృదయం లేదు, శాంతి మా దగ్గర లేదు అని మీరు ఒప్పుకుంటున్నారు. హౌ? ఎలా అంటున్నా నేను? చెప్పండి ఒక మాట. ఒక రకంగా అది కరెక్టే, నిజమేది. కానీ విశ్వాసం వచ్చేసిన తర్వాత కూడా మనం పసిగట్టాల్సినటువంటి పాయింట్, మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఇక్కడ ఉంది. అంజన్ ఉన్నాడు, చాలా దిగులుగా, బాధగా, హృదయపూర్వకంగా హృదయాన్ని ఓపెన్ చేసి మాట్లాడలేని స్థితి. నిన్న మొన్న ఏమైందన్న డల్లుగా ఉన్నావు అని అంటే, ఓకే అందరూ మోసం చేస్తున్నారన్నా, అందరూ మోసం చేస్తున్నారు అని దిగులు పడుతున్నాడు. శాంతి ఏది? దిగులు పడుతున్నాడు అంటే ఆటోమేటిక్గా కోపం కూడా వస్తుంటది, అవునా కదా? వాడిని నమ్మొద్దు, వీడిని నమ్మొద్దు. ఒక వ్యక్తి నిన్ను మోసం చేశాడు, నేను ఇబ్బంది పెట్టాడు, చాలా ఓపెన్ గా ఫ్రీగా అతనితో నెక్స్ట్ రోజు వెళ్ళి మాట్లాడగలరా? ఏమన్నా? అదే శాంతి లేకపోవడం. శాంతి లేదంటే అదే నిర్మలమైన హృదయం మనది కాదు అని అంటే అదే. అర్థమైందా? ఎట్లా కొట్టు, ఏమన్నా చేయి, ఎట్లనన్నా చేయి, ప్రశాంతంగా కొట్టుడు కొట్టించుకుంటున్నాడు, రక్తం గారుతూనే ఉన్నాడు, తండ్రి వీళ్ళని క్షమించరాదు అంటున్నాడు. అది శాంతి కలిగిన హృదయం అంటే. అర్థమైందా? ఎవరన్నీ మాట్లాడినా కూడా వాడితో మళ్ళీ ప్రశాంతంగానే. అక్కడ దాకా ఎందుకు? ఫస్ట్
శిలో మీద ఇరుపక్కల దొంగలు ఉంటారు కదా, ఫస్ట్ ఏం చేశారు వాళ్ళు కూడా నిందించారు, వాళ్ళు కూడా దూషించారు. పక్కనే శవుడు ఈ పక్క నుంచి ఈ శవుకి పోటెత్తారనమాట. ఇటు పక్క నుంచి ఇటు పక్క నుంచి ఏమనుకోవాలి? ఎంత కోపం రావాలి? ఎలా మారిపోవాలి తన మనసు, తన హృదయం? ఏమనుకోవాలి? ఏమీ అనుకోలే, అంతే. తిట్టాల్సినంతసేపు తిట్టారు. కొంతసేపటి తర్వాత కొన్ని పరిస్థితులను చూసేసి అందులో ఒకడు మారిపోయి, ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను చేర్చుకో ప్రభు అని అంటే, విత్ ఇన్ మైక్రో సెకండ్ నువ్వు నాతో కూడా ఈ దినం అందే పరదేశంలో ఉంటావు. ఏం చేశాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారు? మీరు చెప్పండి, ఏం చేశాడు చెప్పండి. ఆయన్ని క్షమించిందండి. మిగతా వాళ్ళందరినీ క్షమించు తండ్రి అని అడిగాడు. తన దగ్గరే తన పక్కనే ఉండి అడుగుతున్నటువంటి ఆయన్ని క్షమించాడు, రిసీవ్ చేసుకున్నాడు. ప్రపంచ మనుషులందరి మైండ్ బ్లోయింగ్ అయ్యేటటువంటి విషయం ఏంటంటే క్షమించటమే. ప్రపంచానికి శాంతిని దయచేసిపోతున్నాను అని అంటే, నీ దగ్గర శాంతి ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? నీకెంత మంది కీడు చేసినా, నీ గురించి ఎంత మంది తప్పుడు మాటలు మాట్లాడినా, నీ గురించి ఎంత బ్యాడ్ గా మాట్లాడినా, నిన్ను కొట్టాలి చంపాలి అని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని అక్కడికక్కడే క్షమించేసేసి సరదాగా మాట్లాడటమే వాళ్ళతో. నిర్మలమైన హృదయం కలిగినటువంటి వ్యక్తి ప్రవర్తించే విధానం అది. నిర్మలమైనటువంటి హృదయం, శాంతి కలిగినటువంటి హృదయం. శాంతి నీతో ఉన్నప్పుడు నువ్వు దొరకాలరా, నిన్ను ఏదో ఒక రోజు నా చేతులతోనే చంపేస్తానన్నప్పుడు సరే టైం వచ్చినప్పుడు చంపుతూలే కానీ ప్రస్తుతానికి ఒక్కొక్క భోజనం చేసిపోరా, కూర్చో తిను అను. మళ్ళా భోజనం అంటాడు రేడు అంటాడు ఆయన. సరే నేను భోజనాన్ని పిలిస్తే నీకు ఇంకా కాలుతుంది, సంతోషం, నీకు తోచింది చేయండి, మంచి నీళ్ళైనా తాగండి. మళ్ళా ఏదో ఒక రోజు పిలుస్తారు కదా, అన్నగారు వందనాలు, బాగున్నారా, అందరు బాగున్నారా, మళ్ళా 5 వందనాలు చెప్తున్నాడు రా అన్నాడు. ఈ పార్టీకి చాలా జరిగి ఉంటాయి, ఆ మధ్య కాలంలో చాలా జరిగి ఉంటాయి. మౌనంగా అంగీకరిస్తాడు. ఎందుకు? తన మనసు కన్వర్ట్ అవుతూ ఉంటది. మనసు అంతా స్పీడ్ గా మారదు కాబట్టి మౌనంగా అంగీకరిస్తాడు. స్పీడ్ గా అర్థం చేసుకుని అన్న వందనాలన్న ఎంత గొప్ప అన్నాడు. అది మనిషి కలిగిన మనసుకున్న తత్వం అట్టాటిది. అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పటం కాదు, చూపించిన గొప్ప విషయం, తన బ్రతుకులో చూపించిన గొప్ప విషయం ఇది. నా శాంతి అంటే చెయ్యి, క్షమించు, ఏమన్నా కానీ నేను క్షమించు. నీ స్థితి ఏందో తెలుసా? క్షమించే స్థితి. క్షమించు. లేదన్నా అట్ట పని చేశాడు, అంత చేశాడన్నా, అవునా, క్షమించు. ఇంత మోసం చేశాడన్నా, పర్లేదు క్షమించు. మామూలు ఆయుధం కాదు అది. ఇది ఎవరు చేయగలరు అని అంటే నిండు విశ్వాసం కలిగిన వారు మాత్రమే చేయగలరు అని చెప్పాను. దాని గురించి యేసుక్రీస్తు ప్రభువు గారు కానివ్వండి, ఆయన తదనంతరం శిష్యులు కానివ్వండి మాట్లాడినటువంటి మాటలు ఎంత అద్భుతంగా అమోఘంగా ఉన్నాయి తెలుసా? దీనికి లింకప్ కూడా పెట్టిండు దేవుడు. ఏం లింకప్ పెట్టాడు అని అంటే, నువ్వు శాంతి సమాధానముతో ఈ లోకంలో బ్రతికితేనే నేను నా దగ్గరికి రాణిస్తా, లేకపోతే లేదు. నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతకాలి? శాంతి కలిగి జీవించాలి. శాంతి కలిగి జీవిస్తేనే తప్ప నిన్ను మాత్రం నా దగ్గరికి రానివ్వను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఈ లోకంలో శాంతి కలిగి బ్రతకాలి. శాంతి కలిగి బ్రతకాలంటే ఏం చేయాలి? నీకు విరోధముగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరినీ క్షమించగలిగితేనే నేను నిన్ను క్షమిస్తా అని చెప్పి లింక్ పెట్టాడు. అవునా కదా? నువ్వు నీ చుట్టుపక్కల ఉన్నవారు నీకు విరోధులుగా, నీకు వ్యతిరేకులుగా, నేను కష్టపెట్టే విధంగా మాట్లాడేటటువంటి వారు, పనిచేసేవారు ఏవైనా కానివ్వండి, వాళ్ళను నువ్వేం చేయాలి? క్షమించాలి. ఎంత పెద్ద ఆయుధం ఇది మనలో మన మాట. క్షమించటమే నీ ఆయుధం అయితే, క్షమించటమే నీ ఊపిరైతే ప్రపంచంలో నీకు విరోధుడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని నిందించేటటువంటి వారు నిలబడతారా? చెట్టు బ్రతకాలంటే నీళ్లు కావాలి, ద్వేషం పెరగాలంటే రోషం కావాలి. దానికి వ్యతిరేకమైనదే ఈ క్షమాపణ. ఎవరెన్ని చేసినా కూడా క్షమిస్తూ పోయినాం అనుకో, నిజంగా ఒక మాట స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మీరైనా నేను ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, పాస్ చేయొచ్చు. ఏంటిదనంటే, క్షమాగుణం కలిగినటువంటి వాడు మాత్రమే క్రైస్తవుడు, ఇంకెవడు కాదు. క్షమించగలిగేవాడే క్రైస్తవుడు. ఈరోజు బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, పెద్ద పెద్ద పండితులు అనుకునేటటువంటి వాడు కూడా ఉన్నారు. ఎంత దున్నపోతనే మాట వాడటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు చాలా మంది నన్ను కేసుకోబోతున్నారు, చాలా మందిని వాళ్ళ ఫాలో అయ్యేటటువంటి వాడు లక్షల మంది. వాళ్ళు అంటారు ప్రార్థన చేస్తారు. ఎట్లా చేస్తారు తెలుసా? మళ్ళీ ప్రార్థన, వాళ్ళ శిబిరాలు కూలిపోయినాకా అంటాడు, వాళ్ళని నాశనం చేయతండ్రి, నీ అగ్ని ఆకలిపోతండ్రి అని మాట్లాడుతుంటాడు. వేరే పదాలు మనం ఉపయోగించకూడదు కనుక దున్నపోతన్న. అలాంటి వాడు క్రైస్తవుడు అవుతాడా ఫస్ట్? కానీ పండితులుగా చలామణి అవుతున్నాడు. క్రైస్తవులు అందరూ గుడ్డల్లా బర్రెలు పడ్డట్టు పడుతున్నాయి బురదలో.
బర్రెలు పడతాయిగా, గోర్లైనా గోదిల్ని బర్రెలే అనాలి. అలాంటి బర్రెలు ఆ దున్నపోతులు వెంబడి పడుతున్నాయి. అదో దున్నపోతుని చూసి దున్నపోతు వెంబడి బర్రెలు పడుతున్నాయి. బాధ కలుగుతుంది. ఎందుకోసమే మాట్లాడుతున్నాను. విషయం ఏంటంటే అలాంటి వాడిని కూడా క్షమించాలి, మనం సహించాలి, మనం భరించాలి, మనం తప్పదు మరి. కానీ మనం చేసే పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. వాడు దొంగ అని చెప్పడం మాత్రం మానవద్దు. వాడు దొంగ అని చెప్పడం మాత్రం మానవద్దు. బైబిల్లో సంఘాల గురించి చెప్పేటప్పుడు చెప్తాడు, పసిగట్టాలి, అది మీ బాధ్యత. దొంగని దొంగ అని చెప్పకపోతే మిగతా వాళ్ళు మోసపోతారు. నిజ క్రైస్తవుడు ఎవరంటే ఎంత జరిగినా ఏం జరిగినా క్షమించమని అడగాలి. నీ చర్చి కూలగొట్టారా, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి వాళ్ళని క్షమించి ప్రార్థన చేయి. మీ పాస్టర్ గారిని చంపేశారా, ప్రార్థన చేయ వాళ్ళ గురించి. పౌలను చంపేస్తే ఏం చేశారు, స్టెఫెన్ను చంపేస్తే ఏం చేశారు. స్టెఫెన్ గట్టే పోటుగాళ్ళు ఏం కాదుగా ఇల్లు, యేసుప్రభు గట్టే పోటుగాళ్ళు ఏం కాదుగా ఇల్లు, ఉన్నా కదా. కానీ ఈరోజు కొత్తిమీర తోటలో కోతులు వచ్చినట్టు క్రైస్తవ్యంలో కొంతమంది సాతాను సంబంధులు కొంతమంది అనేకులు వచ్చేసి ఈరోజు క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారు తెలుసా, క్షమాగుణాన్ని పంచిపెట్టకుండా శరీర సంబంధమైన రోషాన్ని పౌరుషాన్ని నూలిపోస్తున్నారు. అలాంటి ప్రసంగాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు ఫేమస్ అవుతున్నారు. అలాంటి వాళ్ళే ఫేమస్ అవుతున్నారు. ఏం పర్లేదమ్మా, చచ్చిపోదాం, మనకు కావాల్సింది పరలోకం, భూలోకం కాదు కదా. ఏది ఇక్కడ దేవుడు అయినా 100 సంవత్సరాలు బతికిస్తానన్నాడా యేసుక్రీస్తు నమ్ముకుంటే? మనకు కావాల్సింది అదే కదా. మరి అలా టెన్షన్ ఎందుకు తల్లి? మీ ఆయన చంపేశారా, లేదంటే మీ చర్చి కూలగొట్టేశారా, మిమ్మల్ని హింసిస్తున్నారా? ప్రార్థన చేయి, క్షమించు క్షమించు క్షమించి ప్రార్థన చేయి. క్రైస్తవ్యం నేర్పినటువంటి గుణం ఇది కాదా? ఇది కేవలం పరిపూర్ణ విశ్వాసులు మాత్రమే చేయగలరు. ఎంత గొప్ప ఆయుధం! మన హృదయాన్ని ఎంత ఆనందాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. నిజమైనటువంటి విశ్వాసులకు ఎంత సంతోషాన్ని ఇస్తుంది తెలుసా? ఇది కొలవలేని సంతోషం, ఆనందం ఇస్తుంది. ఇలాంటి ప్రవర్తన కలిగి బ్రతకండి. ఇంతకంటే భాగ్యమా, ఇంతకంటే ధన్యమా? ఇదే కదా శాంతి సమాధానం అంటే. ఏమన్నా అర్థమవుతుందా? ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో చేశారు, దాన్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఎందుకు? మన దేవుడు ఉండగా క్షమించే ఏం తీసుకెళ్ళగలిగాడు మహా అంటే కదా. నువ్వు క్షమించలేదనుకో నష్టం ఉంది నీకు. జాగ్రత్త. 2 మాటలు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు తనతో పాటు తిరుగుతున్న శిష్యులకు ఒక చక్కటి ప్రార్థన నేర్పిస్తున్నాడు. మనం నేర్చుకొని ప్రతిదినం చేయాల్సినటువంటి ప్రార్థన చేయటం మాత్రమే కాదు, మన జీవితంలో అనువదించుకోవాల్సినటువంటి విషయం కూడా ఇది. 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం. రుణస్థులు అని అంటే మేము చాలా ఇచ్చాం, మళ్ళా ఇచ్చే స్థితిలో లేరు, వాళ్ళు మేము క్షమిస్తున్నాం తండ్రి, నన్ను నువ్వు క్షమించవా? నీకు అర్హత వచ్చినట్టే అప్పుడు మేము వాళ్ళని క్షమించేస్తున్నాం తండ్రి. బా 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 నిజంగాండి ఇది గొప్పది. ఎంతో కొంత నేను అనుభవిస్తున్నానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా పోగొట్టుకున్నాను. నా నుంచి చాలా మంది చాలా తీసుకెళ్ళారు. వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేశాను తెలుసా. తండ్రి వీలైతే వాళ్ళ హృదయాన్ని మార్చవా, వాళ్ళని క్షమించి వాళ్ళు నిజ క్రైస్తవులుగా మారగలుగుటకు సహాయం దయచేవా? నాకు తెలియదేమో, కానీ ఈ ప్రార్థనే నన్ను ఇక్కడ దాకా నిలబెట్టిందేమో అనేది నా ఆలోచన. శత్రుని సైతం క్షమించాలి, ప్రేమించాలి, క్షమించి ప్రేమించాలి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. తర్వాత మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను, మంచి మాట కదా. 10వ వచనం చూడు. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఈ మాట చదువుకొని మనం ఏం చేస్తాం? క్షమించేసినపో జనాలందరికీ నమ్మించినావు కదా. క్షమించేసినపో అంటే దేవుడు బయట చూడడు, దేవుడు లోపట చూస్తాడు. బయట క్షమించేసినపో అని చెప్పేసి లోపట ఏం కనపడుతుంది ఆయనకు? వాళ్ళు ఇట్లాంటి క్షమించాలట దేవుడు అని చెప్పేసి లోపల రకరకాలైనటువంటి మాట మాట్లాడుకుంటుంటాడు. అప్పుడు చూసిన దేవుడు లాభం ఇచ్చేది మనుషులు కాదయ్యా. మనుషుల ముందు క్షమిస్తున్నపో అని అంటే వాళ్ళ వల్ల నీకేం లాభం రాదు. నువ్వు నిజంగా క్షమిస్తే నేను క్షమిస్తాను నిన్ను. నువ్వు పాపమే కదా. ఎన్నో తెలియకుండా అర్థం కాక ప్రతి క్షణం కూడా ఎన్నో పాపాలు, ఊహల్లో, తలంపుల్లో, ఆలోచనలో. మరి వాటిని క్షమించాలంటే నువ్వు ఎలా క్షమించాలి? 18వ అధ్యాయం చూడండి. ఇదే మత్తయి సువార్త చివరి వచనం. 18వ అధ్యాయం చివరి వచనం.
మీలో ప్రతి వాడును తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని ఎడలా నా పరలోకపు తండ్రియు అదే లెక్క, సేమ్ టు సేమ్, తేడా లేదు. నువ్వు ఏ రేంజ్ లో క్షమించినవో అదే రేంజ్ లో దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంటే పరలోకం నీ చేతిలోనే ఉంది అని అనమాట. నిత్యజీవం నీ చేతిలోనే పెట్టాడు. నీ ఇష్టం. శాంతి కలిగి జీవిస్తావా, ఇక్కడ శాంతి లేకుండా జీవించి మరలా శాంతి లేని ప్లేస్కి వెళ్తావా, నువ్వే డిసైడ్ అవ్వాలి. మనమే డిసైడ్ అవ్వాలి. అవునా కదా? బాల్ మన చేతిలోనే ఉంది, మన కోట్లోనే ఉంది. ఇంకొక మంచి మాట చూపిస్తాను. కొలెషులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. 3వ అధ్యాయం 12-13 వచనాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుడునైన వారికి తగినట్లు, ఎవరికి తగినట్లు? దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుడునైన వారికి తగినట్లు అన్నాడు. ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి మనది. అన్నది ఇక్కడే ఆగిపోవాల్సిన పరిస్థితి మనది. దేవుని చేత ఏర్పరచబడిన వారుగా, పరిశుద్ధులుగా, ప్రియులునైన వారుగా మనం ఉండాలి. తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. విశ్వాసం లేకపోతే వీటిని ధరించడం వల్ల కూడా కాదు. అవునా కదా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కుదరట్లే. స్నానం చేయకుండా బట్టలు వేసుకోవచ్చేమో కానీ విశ్వాసం లేకుండా వీటిని ధరించుకోలేము. కరెక్టేనా? స్నానమే చేయకుండా కొత్త కొత్త బట్టలు వేసుకోవచ్చేమో కానీ విశ్వాసం లేకుండా ఇవి ధరించుకోలేము. విశ్వాసం ఉంటేనే ధరించుకోగలం. మంచిగా ఎగ్జాంపుల్, వాస్తవం. నెక్స్ట్ మాట మనకు కావాల్సిన మాట, ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఏమన్నాడు? అసలు పాయింట్ అదే కదా, అక్కడికి రావాలి. ఒకరినొకడు క్షమించుడి. ఎంత గొప్ప విషయం నిజంగా క్షమాపణ అనేది. ఎంత గొప్ప విషయం చెప్పండి. క్షమాపణ గొప్పదా కదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? రేపటి నుంచి మనం ఏం చేయాలి చెప్పండి? అందరు చెప్పాలి. మీరేం చేస్తారో. డైరెక్ట్ గా శాంతి రాదు. ఏం చేయాలి? ఏమి రావాలన్నా, మనం ఏమి చేయాలన్నా ఫస్ట్ మనకు కలగాల్సింది ఏం కలగాలి? విశ్వాసం కలగాలి. యేసుక్రీస్తు ప్రభువు వారితో ఒకానొక సందర్భంలో, నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మితే జరుగుతుంది అని అంటాడు. అయ్యా, నాకు అపనమ్మిక కలగకుండా ఉన్నట్లు నాకు కొంచెం సహాయం చేయవా అంటాడు. అంటే పరిపూర్ణ విశ్వాసం కలుగులాగున్న సహాయం చేయని చెప్పేసి ఆయన అడుగుతాడు. అదే బేస్ ఇప్పుడు మనకు. అడుగు ప్రతివానికి ఇవ్వబడును అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనం అడగాల్సింది ఆస్తి ఐశ్వర్యం కాదు. మనం ఏం అడగాలి ఇప్పుడు? అదొక్కటి చాలు తండ్రి, ఇంకేం వద్దు, అదొక్కటి చాలు. దయచేసి నాకు పరిపూర్ణ విశ్వాసం ఇవ్వు, అంతే. నువ్వు ఎంత ఆనందంగా బ్రతుకుతావు తెలుసా? ఎంత ఆనందంగా బ్రతుకుతావు తెలుసా? ఎవరి పనికిరాడు ఈ ప్రపంచంలో, ఎవరి పనికిరాడు. ఆ ఆనందం ముందు ప్రతి ఒక్కరు అందరూ కూడా జూజుబి అంతే, అందరూ కూడా పట్టుకోపోతారు అంతే. ఆ ఆనందం కావాలి అని అంటే, తండ్రి ప్లీజ్ దయచేసి నిండు విశ్వాసం దయచేవా, నీ ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నాకు ఇవ్వవా అని అడుగుతారు. మనం అడగాలి. ఏం చేయాలి మనం? ఒకటి చెప్పనా? నువ్వు అడిగితే దేవుడు నీతో ఏం చెప్తాడో కూడా చెప్పేస్తాను. దేవుడి ఆన్సర్ కూడా చెప్పేసి పాఠం ముగించేస్తాను. ఏం చెప్తాడో చెప్పండి, మీరు చెప్పండి. దేవుడు ఏం చెప్తాడు? ఇప్పుడు నువ్వు తండ్రి నాకు విశ్వాసం కావాలి అని నువ్వు అడుగుతావు. ఈ రోజు నుంచి దేవుడికి ఇచ్చే సమాధానం ఏంటో నేను చెప్తా అన్నాను. చెప్పే ముందు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఏం చెప్తాడు దేవుడు ఇప్పుడు? నేను చెప్పనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్కడైనా మీటింగ్ ఉంది అని అన్నప్పుడు సాకులు చెప్పటం మానే అంటాడు. నిజమా కదా? మీరు చెప్పండి. తూచ తప్పకుండా అవసరం అనుకుంటే పెళ్లిళ్ళు పెటాల వాటి వీటికి అని చెప్పేసి లీవులు పెట్టుకొని వెళ్తుంటాం కదా, అవి కట్ చేసుకో. దేవుని పని నిమిత్తం వాడు. ఇట్ మీన్స్ సెమినారు మీటింగులు ఉన్న దగ్గర వాడు, ఆ సెలవులు వాడు. పరిగెత్తుకొని రా, విను. నేను ఆల్రెడీ ఇప్పుడు కాదు నాయన ఎప్పుడో చెప్పాను, ఈ విశ్వాసం వినుట వలన కలుగుతుంది అని. ఎలా కలుగుతుంది? వినుట వలన కలుగుతుంది అని అంటే ఏంటో ఒకసారి ప్రార్థన చేయటం ఏంటంటాడు. అవునా? అర్థమైందా ఇప్పుడు?
నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని అంటే అర్థం ఏంటో తెలుసా? నాకు అవకాశం ఇవ్వు తండ్రి, నీ మాటలు వినటానికి అవకాశం ఇవ్వు. నీ మాటలు వినేటప్పుడు, వినటానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఒకవేళ ఆటంకాలు ఖచ్చితంగా వస్తాయి, రావు అనేది కాదు, వస్తాయి, వాటిని దాటుకొని వెళ్ళగలిగేటటువంటి సహాయం నాకు దయచేయి. ఆ బలం, ఆ శక్తి నాకు అనుగ్రహించు. అంజన గారు, స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ఉండే విశ్వాసం ఎట్టుండే? ఒక్కరోజు పని వేరే వాళ్ళు కాపాడేస్తే సంబంధమే లేదు అని సెమినార్లో ఎంత ఆనందంగా పార్టిసిపేట్ చేయటం. వస్తున్నటువంటి వాళ్ళకి బిర్యానీ పెట్టాలా, చికెన్ పెట్టాలా, ఇంకోటి చేయాలా, ఆ ఆనందం లెవెలే వేరుండే. ఈరోజు మరి ఎవరెత్తికపోయిందో తెలియదు. ఆసక్తి, ఆ విశ్వాసం, ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వాడు తిరుగుతున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు దేవుడు. అనగా ఏమైపోయింది ఆ విశ్వాసం? ఎటుపోయిపోయింది ఆ విశ్వాసం? దేవుడి కోసం ఏదైనా పని చేయాలి, సత్క్రియలు ముందుగానే సిద్ధపరిచారు అని చెప్పేసి ఒక పాఠం విన్నాం మనం. ఆ సత్క్రియను ఎదురు పడితే తప్పించుకొని పోతున్నాం మనం. నువ్వు చేసుకోరా. మనకు అవకాశం రావటమే గొప్ప. ఎప్పుడో నెలకు ఒకసారి 2 సార్లు వస్తుంది అది. దాన్ని కూడా పోస్ట్ పోన్ చేయటమో, వేరే వాళ్ళకి అప్పచెప్పటమో అని అంటే మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకో. ఇది నా కోసం చెప్పట్లేదు, మీకోసమే చెప్తున్నా. ఎవరు చేస్తారో వాళ్ళకి మేలు, వాళ్ళకే లాభం. అవునా కదా? ఇప్పటి నుంచి ఏం చేస్తారు? పరిపూర్ణమైన విశ్వాసం పొందుకోవటానికి ఏం చేయాలనో చేయాలి, చేస్తారు కదా. వచ్చే మంగళవారం మిర్యాలగూడెంలో సేవకుల సదస్సు ఉంది. వారమే గ్యాప్ ఉంది. మీకే వదిలేస్తున్నా. మాకు పనులు ఉన్నాయంటారా? మీరు అనండి. మీకు పనిలోకి వచ్చేది నేను కాదుగా. నాకు ఫోన్ చేసి అంటారు, అన్న ఈ పని ఉంది, ఆ పని ఉంది. సరే అంటా నేను. ఎందుకు నేను సరే అంటా అంటే పనిలోకి వచ్చేది నేను కాదుగా, నీ ఇష్టమే. కాబట్టి ఆలోచన చేయండి. ఇది మనందరి కోసం. నేనైనా, మీరైనా, ఎవరైనా దీనికి అతిథులు కాదు. ఈ మాటల ప్రకారంగా బ్రతకాలి. అద్భుతమైన ఆయుధం ఏంటి అని చెప్పాను? అది ఉంటే ఉంటదండి ఆనందం. స్టార్టింగ్ లో ఎంత ఆనందం ఉండే అనగారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు కానీ, నేను వస్తున్నప్పుడు కానీ, ఆ కళ, ఆ ఆనందం, ఆ సంతోషం. ఏదో జరిగింది, అది లాక్కుపోయింది. ఏది జరిగినా స్టేబుల్ గా ఉండాలి. ఎవరైనా చెప్తారు, కొంతమంది కొన్ని మాట్లాడటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం పడిపోతుంది. దేని దాని దగ్గరనే ఉండాలి. మన విశ్వాసం మన దగ్గరనే ఉండాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా మన విశ్వాసంలో లోపం ఉండకూడదు. మన ఆసక్తిలో బలహీనత ఉండకూడదు. ఆ ఆనందం లెవెల్ వేరు. నేనేమడుగుతున్నానంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి పాయింట్అవుట్ చేసి పేరు పెట్టి ఎందుకు చెప్తున్నాను అంటే, అనుభవించారు మీరు ఆనందాన్ని, ఆ అద్భుతమైన ఆనందాన్ని రుచి చూశారు మీరు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. మరలా ఆ స్థితికి నేను ఎదగాలి. అలాంటి ఆనందం నాకు కావాలి, అలాంటి సంతోషం నాకు కావాలి. అడుగు, దేవుణ్ణి అడుగు. అడగటం మాత్రమే కాకుండా ఆయన నడవమన్న కాడికి నడువు. ఆయన అడుగు, అడిగిన తర్వాత ఆయన నడువు అంటాడు, నువ్వు నడవాలి. అలాంటి చోట మీటింగ్ ఉంది పో. విచిత్రం ఏంటంటే, మనకు ఉపయోగం లేని, మనల్ని నరకానికి నెట్టే కార్యక్రమాల దగ్గరికి మాత్రం లీవులు పెట్టుకొని మాత్రమే కాకుండా వేలు ఖర్చు పెట్టుకొని వెళ్తాం కదా. ఎన్ని వేలు ఖర్చు పెట్టినా కూడా లెక్క పెట్టకుండా వాటి వల్ల ప్రయోజనం లేదు. నరకానికి పంపిస్తారు వాళ్ళు కూడా. ఆ కార్యక్రమం వల్ల మనం పోయేది నరకానికే 100% తోస్తారు. మామూలుగా కూడా కాదు. రాయలసీమ లాంగ్వేజ్ ప్రకారంగా, కర్నూలు లాంగ్వేజ్ దొబ్బుతారు అంతే. కానీ ఏ మీటింగ్కి వెళ్ళినా కూడా కనీసం ఒక ఇంచు మందమైన నీ ఆత్మీయత కదిలింపబడుతుంది. కాస్త లే అని వాక్యం నిన్ను తట్టి లేపుతుంది. మామూలు ఆయుధం అంటే విశ్వాసం. చూడొక్కసారి అదే కనుక ఉంటే ఈరోజు శాంతి సమాధానంతో బ్రతకొచ్చు కదా. మనకు కోటలు అవసరమా? పెద్ద పెద్ద బిల్డింగ్లు అవసరమా? లక్షల కోట్లు అవసరమా? మనకు ఏమి లేకపోయినా కూడా వాళ్ళు ఎవరు బ్రతకలేనంత గొప్పగా ఆనందంగా మనం బ్రతకగలం. మన దగ్గర ఓన్లీ వన్ ఆయుధం, అదే విశ్వాసం ఉంటే. ఎలాంటి వాడినైనా సరే క్షమించి ప్రశాంతంగా, అరే సెలవులో కూడా ఎంత ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాడు యేసుక్రీస్తు గారు. ఆత్మీయతలో నిండుగా విశ్వాసం కలిగి ఉన్నవాడు మాత్రమే అనుభవించతగ్గ ఆనందం అది. మొదటి శతాబ్దపు క్రైస్తవులు మనుషులు కాదా? వాళ్ళలా మనం బ్రతకలేమా? ప్రయత్నం చేద్దాము అని రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ. మనం అందరం కలిసి కట్టగట్టుకొని ఆ విధంగా బ్రతుకుదాం. మొదటి శతాబ్దపు క్రైస్తవులే మనకు మాదిరి, వాళ్లే మనకు గురి. వాళ్ళ వైపే చూద్దాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసామనుకో పోతాం. భూలోకంలో సంకనానికి పోతాం, పరలోకం, ఈ లోకాన్ని దాటిన తర్వాత నరకానికి పోతాం. నరకంలో నాశనం అయిపోతాం. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్లకుండా ఉండాలి అని అంటే
మనం సాధించాల్సింది, సంపాదించాల్సింది విశ్వాసం ఒక్కటే. దాని కొరకు ప్రార్థన చేస్తారా, ప్రయాసపడతారా, పరిగెడతారా, ప్రతి మీటింగ్ కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేస్తే తప్ప, ప్రతి విషయం విడుకుంటూ ముందుకు సాగితే తప్ప సాధ్యపడింది ఇది. వినటం వల్ల విశ్వాసం వస్తుంది. ఎప్పుడో చెప్పేశాడు ఆయన. అన్ని బాల్ మన కోట్లోనే వేసాడు, మన దగ్గరే ఉంది ఇప్పుడు. అవునా కదా? అన్ని బాల్స్ మన కోట్లోనే ఉన్నాయి. మనమే ఏం చేయాలి? నువ్వే ఆడిపోయి అన్నాడు. చేద్దామా ప్రయత్నం? ప్రతి చివరి మంగళవారం ఇక్కడ, ప్రతి మొదటి మంగళవారం అక్కడ. మీ ఇష్టం. కళ్ళు మూసుకొని తలంచినట్లయితే ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందువాసీనుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా నా తండ్రి, ఇప్పటి వరకు మీరు మాతో మా ద్వారా మాట్లాడిన విధానాన్ని విడిచి స్తోత్రములు తండ్రి. విన్నటువంటి మాటలను విడిచిపెట్టి మమ్మల్ని మేము మోసం చేసుకోనకుండా తండ్రి, వాటి ప్రకారంగా బ్రతికి భాగ్యము దయచేసి పరిపూర్ణ విశ్వాసమును సాధించి సంపాదించుకునేటటువంటి ఆ మార్గంలో మమ్మల్ని నడిపించండి. ఆ విధంగా మమ్మల్ని ముందుకు నడిపించమని కోర్చు బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా, మాట్లాడుకున్నది కొంతే, ఇంకా ఇంకా చాలా విషయాలు తండ్రి మీరు వ్రాయించి పెట్టారు. వాటన్నింటిని మేము వినగలిగితే నిజంగా మా విశ్వాసం దృఢపరచబడతది, బలపరచబడతది తండ్రి. బలమైన స్థిరమైన విశ్వాసము మాకు ఉండాలి అని అంటే ఎక్కువగా వినాలి. గాలిని పీల్చే, గాలిని పీల్చే మనిషికెందుకు ఈ కులము, మనిషికెందుకు ఈ కులము.